ఓం శ్రీ మాత్రే నమః. ఈ సంవత్సరము పరాభావన శ్రీ పరాభావనామ సంవత్సరం అయితే 2026. ముందుగా ప్రజలందరికీ నమస్కారం. ముందుగా మనం తెలుసుకోబోయేది మన రాశి ఫలితాల గురించి. ఈ రాశి ఫలితాలు ఎలా ఉంటాయంటే జన్మ నక్షత్రము నామ నక్షత్రము ఉంటుంది. జన్మ నక్షత్రం అనేది పుట్టిన తేదీ నుంచి వస్తుంది. నామ నక్షత్రము అనేది పేరును బట్టి మనం నామకరణం చేసుకున్న నామకరణం నుంచి వస్తుంది. అయితే కుంభరాశి ధనిష్ఠా నక్షత్రం కుంభరాశి 1, 2, 3 పాదాలు వీళ్ళకి దైవ సంకల్పమైన ఆలోచనలు ఉంటాయి. 1వ పాదం నుంచి 2వ పాదం వరకు వచ్చిన వాడి విధానము గంటకి 2 ఆలోచనలు చేస్తాడు. ఒకదాని మీద కూడా నిలబడే వ్యక్తి కాదు. 2 నుంచి 3, 4 పాదాల్లో ఉండే ఒక సంకల్ప బలానికి వీళ్ళకి అధికమైన తెలివితేటల ద్వారాగా వీళ్ళు కాదు అనుకున్న పని కూడా అవలీలగా అష్టైశ్వర్యాలతో కలిపి వాళ్ళు కూడగొట్టుకున్నట్టుగా చేసేస్తారు ఆ పని. అంటే ఈ కుంభరాశిలో అంత బలం ఉంటుంది. ఈ కుంభరాశి గల వాళ్ళకి కుటుంబంలో అవకతవకలు కొన్ని ఉంటాయి. అయినా సరే వాటిని సరిదిద్దుకోబోయే తెలివితేటలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అందులో వీళ్ళకి శతభిష నక్షత్రము, జన్మ నక్షత్రము, నామ నక్షత్రము, ధనిష్ఠా నక్షత్రము ఈ 2 ఉంటాయి వాళ్ళకి. శతభిష నక్షత్రం, ధనిష్ఠా నక్షత్రం. ధనిష్ఠా నక్షత్రం జన్మ నక్షత్రంగా వస్తుంది. ఈ యొక్క శతభిష నక్షత్రం కుంభరాశికి నామ నక్షత్రంగా వస్తుంది. ఈ 2 నక్షత్రాలు ఒకే రాశితో కూడుకొని ఉంటాయి. ఆ రాశికి అధిపతి సంకల్పమైన బలాన్ని కూడుకోవాలి. అదేవిధంగా ఈ రాశి గల వాళ్ళు వాహనాన్ని తీయాలనుకుంటారు, తీయలేరు. సొంత గృహం కట్టాలనుకుంటారు, కట్టలేకపోతున్నారు. డబ్బు సంపాదించేసి అప్పులు తీర్చుకొని తన కాళ్ళ మీద తన బతకాలని కోరుకుంటాడు. కానీ బతకాలనే ఆలోచన వాడి మనసులో ఉంటుందే తప్ప ఆ ప్రయత్నాన్ని ఎంత చేసినా ముందుకు జరగట్లేదు. అంటే దానికి కొన్ని కారణాలు, కొన్ని జాతక బలాల నుంచి వచ్చిన ప్రాబ్లాలు ఉంటాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, మీ పుట్టిన టయాన్ని బట్టి చూస్తే కంపల్సరిగా మీకు జాతక రీతిలో ఒక చిన్న దోషం అనేది ఉంటుంది. దాన్ని గ్రహించి గమనించేట్టుకైతే ఖచ్చితంగా మీకు ఆ పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా ఈ ధనిష్ట సంకల్పమైన నక్షత్ర బలంలో ఉన్న వాళ్ళకి ఈ కుంభరాశి చాలా వరకు అధికంగా వెళ్ళి ముందంజలో నిలబెట్టేదానికి సమకూర్చుకునేలాగా ఆ నక్షత్ర బలం వీళ్ళకి చుట్టూ తిరుగుతుంటుంది. అయితే వీళ్ళకి ఏంద్రా అంటే ఏ కార్యాన్నైనా కూడా చేసేయాలి, చేసేస్తారనే ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే వీళ్ళ ఇన్వెస్ట్మెంటు. ఆ తర్వాత వీళ్ళు ఒక్కొక్క అడుగు ముందుకు వేసేటప్పుడు ఒక అడుగు నుంచి ఇంకొక అడుగు వేయాలనుకున్నప్పుడు కూడా వీళ్ళకి మంచి భవిష్యత్తును అందించే ఒక మార్గమైన దైవ బలం కూడా వీరికి ఎన్నెన్నకాలం నిలబడుతుంది. అయితే కోరుకున్న స్త్రీ కావాలని కోరుకుంటారు. ఈ రాశి గల వాళ్ళకి మాత్రానికి అవకాశం వచ్చినట్టుగా వచ్చి దూరం అయిపోతుంది. మంచి సంబంధం, ఎన్ఆర్ఐ సంబంధం కావాలని కోరుకుంటారు. లేదంటే ఒక మంచి భవిష్యత్తు కలిగిన కుటుంబం నుంచి అమ్మాయిని తెచ్చుకోవాలనుకుంటారు. ఎంత తెచ్చుకున్నా కూడా వీళ్ళ అవకాశంలో మాత్రానికి ఈ కుంభరాశి గల వాళ్ళకి కొద్దిగా 2 అడుగులు వెనకనే ఆలోచిస్తారు. అదేవిధంగా ఈ రాశి గల వాళ్ళకి ఆదాయము 6 భాగాలు, ఖర్చులు 4 భాగాలుగా ఉంటుంది. ఇన్ని విధాలుగా ఉన్నా కూడా వీళ్ళు ఒక రూపాయిని పొదుపు చేసే ఒక సంకల్ప బలం ఏర్పడుతుంది. చేసినట్టుగా చేస్తారు. అనవసరమైన ఖర్చుల్లో ఒకేసారి కూడుకుపోతారు. తర్వాత వాహన గండం తప్పిపోతే వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళకి ఈ పరాభానామ సంవత్సరం బట్టి వీళ్ళకి లక్ష్మీ స్థాన బలము, కుటుంబ స్థాన బలము, తర్వాత వ్యాపార అభివృద్ధి, కార్యసిద్ధి, కళామంత్రము, తర్వాత వీళ్ళకి అన్యోన్యతగా కలిసిపోయే కుటుంబ బలము అన్ని విధాలుగా బాగుంటుంది. సన్నిహితులు కూడా వీళ్ళకి సహకారంగా నిలబడతారు. బంధుమిత్రులు కూడా వీళ్ళకి అన్ని విధాలుగా సపోర్టుగా ఉండే అవకాశాలు ఏర్పడతాయి. ఒకవేళ పెళ్లి కాని వాళ్ళైతే ఖచ్చితంగా కార్యబలం అనేది ఏర్పడుతుంది. ఈ శుభకార్య సంకల్పాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి ఈ సంవత్సరంలో. ఇది వీళ్ళ నామకార్థంలో వీళ్ళకి మంచి భవిష్యత్తు ఏర్పడే అవకాశం కూడా ఉంది. పెళ్ళి, తర్వాత ఆరోగ్య బలము, కుటుంబ బలము, ధన బలము, ధాన్య బలము, బుద్ధి బలము, తర్వాత వీళ్ళకి ఉద్యోగ బలము, కార్యబలము, వ్యాపారము అన్ని విధాలుగా వీళ్ళకి మామిడి పండులాగా అన్ని కలిసి వచ్చేలాగా వీళ్ళకి ఆ భగవంతుడు ఆ మంచి
ఆలోచనలతో దేవుడు దారి చూపిస్తాడు. కాకపోతే మీ వెనకాల ఉన్న ఈ గ్రహస్థితులు కొన్ని అడ్డంకులు పడుతుంటాయి కుంభరాశి వాళ్ళకి. వాటిని గ్రహించుకోవాలి. ఈ రాశి నుంచి ఈ వయసు నుంచి ఈ వయసుకు రావాల్సింది ఈ గడియల్లో కొన్ని ఆటంకాలు ఉంటాయి. వాటిని ఎత్తుక్కోవాలి. మీరు ఎత్తుక్కోవాలంటే మీరు పంతులు గారిని కంపల్సరీ కలిసేట్టుగైతే మీ జాతక రీతిని వేసి కుండలు వేసి జాతక బలాల్లో ఉన్న నక్షత్ర బలాన్ని చూసి మీకున్న డేట్ ఆఫ్ బర్త్ని ప్రకారం చెప్పి దాంట్లో ఉన్న దోష నివారణ చేయగలిగేంత సామర్థ్యం సంకల్ప బలం ఉంది. కంపల్సరిగా మీరు ఆ పరిహారాన్ని మీరు చేసుకోండి. ఖచ్చితంగా ఉంటుంది మీకు మంచి భవిష్యత్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రతి ఒక్క మనిషి యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్ళి, ప్రేమ, సంతానం, ఉద్యోగము, చదువు ఇవన్నీ మనిషికి ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. వాడు జీవితంలో ఎంచుకున్న మొదటిది చదువు. మూడో నేత్రం. చదువుకుంటేనే మనకి అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. రేపు ఏమి చేయాలన్నా ఎక్కడికి పోయినా కూడా మనకి ధైర్య సాహసాలు చదువు నుంచే ఏర్పడతాయి. తెలివితేటలు అంటే చదువు లేని వాడికి కూడా తెలివి ఉంటుంది. కానీ చదువుకుంటే మాత్రానికి రేపు భవిష్యత్తుని ఏ విధంగా మార్చుకోగలుగుతామన్న ఆలోచనలు కూడా వాళ్ళకి ఏర్పడతాయి. చదువుకి ముఖ్యంగా జ్ఞాపక శక్తి ఇంపార్టెంట్. దాని మీద కాన్ఫిడెన్స్ పెట్టి చదవాలి. అప్పుడే వాడికి చదువు ప్రతి ఒక్క సబ్జెక్టు వారికి అర్థమవుతుంది. ఆ విధంగా వాళ్ళ ఆలోచనలు కూడా మారుతాయి. తర్వాత మంచి భవిష్యత్తును ఎంచుకుంటారు. మంచి జాబు, మంచి కెరియరు, మంచి భవిష్యత్తులో వాళ్ళు నిలబడగలుగుతారు. దాని తర్వాత వాడికి కావాల్సింది ఏమిటి? ఒక మంచి స్థాయి నుంచి, మంచి కుటుంబం నుంచి ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని ఒక ఆలోచన. ఆ ఆలోచన ఎలా ఉండాలి అంటే మీకు రాబోయే వధువు కూడా మీకు అనుకూలంగా చూసుకోవాలి. అంటే మన స్తోమత ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆలోచనలోనే ఉండాలి. ఇక చదువు అనేది ఆలోచన అంటే కొంతమంది అమ్మాయిలు చదువుకోవచ్చు. కానీ సంసారం కలిగింది అంటే తెలివితేటలు, పెద్దలు చెప్పిన మాటను అంగీకరించిన స్త్రీని చేసుకుంటే కంపల్సరిగా మీ భవిష్యత్తులో కష్టాలున్నా కూడా రేపు భవిష్యత్తులో మంచి రోజులు రాబోతాయి. అదేవిధంగా మీకు ఈ యొక్క సంతానం అనేది సంకల్ప బలం కూడా కలుగుతుంది. అయితే కొంతమందికి పెళ్ళిళ్ళు కాకోకుండా ఎన్ని సంబంధాలు వచ్చినా కలవకోకుండా ఉంటూ బాధపడుతుంటారు కొంతమంది. అది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అయితే వీళ్ళకి జాతక దోషాలు ఉండొచ్చు, లేదంటే వేరే ఇతరుల కారణాలు ఉండొచ్చు, లేకుంటే ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. ఇటువంటి సమస్యలు కూడా కొంతమందికి ఉంటాయి. అదేవిధంగా పెళ్ళైన తర్వాత కూడా కొంతమందికి సంతానం కలగకోకుండా పోవడము, సంతానం నుంచి మనశ్శాంతి లేకుండా పోవడము, కలిగిన సంతానం కలిగినట్టుగా పోవడము, గర్భంలోనే నీరే కరిగిపోవడము, ఇలాంటివి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమందికి ఉంటాయి. అదేవిధంగా కొంతమంది అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఈ ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవాలని ఎంతవరకో కొంతమందికి ఆలోచనలు ఉంటాయి. ప్రేమ అనే 2 అక్షరాలకి ఆ భగవంతుడు ఇచ్చిన 3 మూల బంధం. ఈ బంధాన్ని ఒక ప్రేమగా మార్చుకున్న తర్వాత ఆ కుటుంబంలో ఇరువురు సంతోషంగా ఇష్టపడి వాళ్ళ ఆలోచనలు కరెక్ట్గా నిలబెట్టుకొని ఉంటే మాత్రానికి ఖచ్చితంగా వాళ్ళకి బలమైన స్థానంలో ఆ ఒక పెళ్లి కార్యక్రమం జరిగి వాళ్ళ కుటుంబంలో ప్రేమ వివాహం సంతోషంగా విజయవంతంగా జరుగుతుంది. వాళ్ళు మొదట్లోనే తప్పుడు అడుగులు వేసేసి తెలివితేటలు మీరిపోయి ఒకరినొకరిని అపార్థం చేసుకొని ఒకరి మీద ఒకరి ఇంట్రెస్ట్ లేకోకుండా కుటుంబంలో ఇబ్బందులు పడుకుంటూ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరిగా ఈ ప్రేమ పెళ్లిళ్ళు సాగు దాకా తీసుకెళ్తాయి. పరిష్కారం ఏమీ దొరకదు. ప్రేమించిన వ్యక్తికి ఇక వాడికి పెళ్లి కాకుండా పోవడమో, వాడు బానిస అయిపోవడమో, లేకపోతే ఏదో ఒక మత్తు పదార్థానికి దూరం అయిపోతుంటాడు. అదేవిధంగా స్త్రీ కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకొని తప్పుడు మార్గాలు పోయి చెప్పుడు మాటలని తను ఏదే పెళ్లి చేసుకున్నా కూడా తన గురించి ఆలోచించి తన కెరియర్ని చెడగొట్టుకొని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. మనసులో ఉన్న విషయాన్ని బయట చెప్పుకోవడానికి ధైర్యం సరిపోదు. ఇటువంటి ఇబ్బంది కలిగే వాళ్ళ ప్రేమ వల్ల కూడా ఉంటారు. అదేవిధంగా ఈ ప్రేమ, పెళ్లి, సంతానం ఈ 3 మనిషికి ముఖ్యంగా భవిష్యత్తులో ఉంటాయి. దీనికంటే ముందు వృత్తిపరంగా ధర్మాన్ని పాటించేసి వాడు కుటుంబాన్ని రక్షించుకోవాలనుకున్న తెలివితేటలతో రూపాయి సంపాదించుకునే మార్గాన్ని మనిషి ప్రతి ఒక్క మనుగడ సాధించాలి. ఆ మనుగడలో నీకు ఉద్యోగం కావచ్చు, నువ్వు చేతనైన పని ఏ పని చేసుకున్నా ఆ రూపాయి నీ కష్టార్జితమే. దాన్ని పొదుపు చేసుకునే విధానం కూడా నువ్వు చూసుకోవాలి. అప్పుడే నీ జీవితం గమ్యానికి చేరుకుంటుంది. ఈరోజు రూపాయి ఉంది కదా అని అధికంగా ఖర్చు పెట్టావంటే ఆ రూపాయి కోసం నువ్వు ఎన్ని మెట్లు ఎక్కుతావో, ఎన్ని మెట్లు దిగుతావో, దిగజారుతావో, ఎంతమంది దగ్గర అవమానం పడతావో అది ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది డబ్బు సమస్యే కాదు, రేపు నీ ప్రెస్టేజ్ సమస్య కూడా.
రేపు నీ జీవితంలో నిన్ను నమ్ముకున్న వాళ్ళు కూడా నిలబడాలి. నీ జీవిత గమ్యాన్ని చేరుకోవాలంటే ఇవన్నీ నీకు చుట్టుపక్కలగా అల్లుకోడు కట్టుకున్న గూడు లాంటిది. ఈ గూడుని నువ్వు నిలబెట్టుకోవాలంటే నీ లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి. నీ మంచి మనసు మంచి మార్గంతో వెళ్ళావంటే కంపల్సరిగా ఈ కార్యక్రమంలో మీకు అన్ని విధాలుగా జరుగుతాయి. ఇటువంటి సమస్యలు మీకు ఎవరికి ఏమున్నా కూడా మీరు ఎక్కడి నుంచైనా నాకు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు. ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగము, కుటుంబ సమస్యలు, తర్వాత ఆరోగ్య సమస్యలు, మీకు ఎటువంటి చెడు ప్రభావాలు ఉన్నా, మీకు ఎటువంటి జాతక బలాల్లో దోషాలు ఉన్నా ప్రతి ఒక్కటి నేను దాన్ని జాతక చక్రం వేసి చూసి మీలో ఉన్న ముందు జరగబోయే మనుగడను దాన్ని చూసి నేను ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేస్తాను. ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.